తాతయ్య చెప్పిన కథ. కొండెగాడు కొబ్బరికాయ. ఎదురింటి వాళ్ల కుర్రాడు చాడీలు చెప్పి వీధిలో ఉండే పిల్లలందర్నీ పెద్దవాళ్ల చేత తన్నించటం ప్రారంభించాడు. వాడి సంగతి తెలియగానే తాతయ్యకు చాలా కోపం వచ్చింది. పిల్లలు ఏం చేసినా సహిస్తాను గాని తంపులు పెట్టారంటే మాత్రం సహించను. మీరలాంటి వెధవ పనులు చేయకండేం అని తాతయ్య పిల్లల్ని హెచ్చరించాడు. తాతయ్యకు అంత కోపం రావటం పిల్లలు ఎన్నడూ చూడలేదు. నీక్కూడా ఇంత కోపం వచ్చిందే తాతయ్య అన్నారు వాళ్ళు. రాదురా మరి, పుర్రెను పుట్టిన బుద్ధి పుడకలతో గాని పోదంటారే. తంపులమారితనం చచ్చినా కూడా పోదు. మీకు లోగడ కొబ్బరికాయ కథ చెప్పాను కదూ అన్నాడు తాతయ్య. చెప్పలేదు తాతయ్య, అసలు నువ్వు చెప్పే కథల్లో కొబ్బరికాయ మాటే లేదు తాతయ్య అని పిల్లలు గోల చేశారు. తంపులమారితనానికి కొబ్బరికాయకు సంబంధమేమిటో వాళ్ళకి తెలీదు. కథ వినే ఆసక్తిలో వాళ్ళు ఆ విషయం ఆలోచించను కూడా లేదు. తాతయ్య కోపమంతా తీసేసినట్టు పోయింది. ఆయన పొడుంకాయ తీసి చిటికెడు పొడు మెడమ చేతిలో వేసుకుంటూ చిరునవ్వు నవ్వి, అయితే కొబ్బరికాయ కథ నేను చెప్పనేలేదు, అయితే ఇప్పుడు చెప్తాను వినండి అంటూ పొడుం పట్టు పీల్చి ఇలా ప్రారంభించాడు. చాలా వందల ఏళ్ల క్రితం బర్మా దేశంలోని సముద్ర తీరానికి ఒక తెప్ప కొట్టుకు వచ్చిందట. దానిమీద ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడది ఉన్నారు. వాళ్లను అక్కడి వాళ్ళు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. రాజుగారు వాళ్లను చూసి, మీరెవరు, మీది ఏ దేశం, ఎందుకిలా తెప్పపైన తేలి వచ్చారు అని అడిగాడు. అడిగితే తాము నేరస్థులమని, తమది సముద్రం అవతలి ఒడ్డున గల దేశమని, తమ రాజుగారు తమ నేరాలకు శిక్షగా ఇలా తెప్ప మీద ఎక్కించి సముద్రం మీద వదిలేశారని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చేసిన నేరాలేమిటి అంటే, ఒకడు దొంగ, ఆడది మంత్రాలు మాకులు నేర్చినది, రెండో మగవాడు తంపులు పెట్టి తలలు మార్చినవాడు. అందరి నేరాలు తెలుసుకున్న మీదట బర్మా దేశపు రాజు ఏం చేశాడు, దొంగకి ఒక ఇల్లు, 1000 వెండి కాసులు ఇచ్చి, నీవు పేదరికంతో బాధపడలేక దొంగతనాలు చేశావు, అందుచేత నీకు పేదరికం లేకుండా డబ్బిస్తున్నాను, సుఖంగా జీవిస్తూ బుద్ధిగా ఉండు అన్నాడు. రాజుగారు మంత్రగత్తెకు కూడా అలాగే ఇల్లు డబ్బు ఇచ్చి, నీకు కూడా దారిద్ర్యము కష్టాలు ఉండటం చేతనే ఇతరులను చూసి ఓర్చలేక మంత్రాలు పెట్టి అందరినీ పీడించుకు తింటున్నావు, ఇక నుంచి నీకు ఏ లోటు ఉండదు కనుక బుద్ధిగా ఉండు అన్నాడు. తర్వాత రాజుగారు కొండెగాడిని చూసి, వీడికి కొండాలు చెప్పి తంపులు పెట్టడమే ఆనందం గనక ఎన్ని సౌకర్యాలు కలిగించినా వీడికి జాడ్యం పోదు, అందుచేత వీడిని వెంటనే తీసుకుపోయి శిరచ్ఛేదం చెయ్యండి అని ఉత్తర్వులిచ్చాడు. రాజభటులు వాణ్ణి ప్రేతభూమికి తీసుకుపోయి తల నరికేశారు. అయిందా? మర్నాడు ఉదయం రాజోద్యోగి ఒకడు అటుగా వస్తూ కొండెగాడి తలను చూసి నిర్ఘాంతపోయాడు. దేనికి? అది నేల మీద అటూ ఇటూ దొర్లుతున్నది. రాజోద్యోగిని చూసి అది నోరు తెరిచి, నువ్వు వెళ్ళి మీ రాజును పిలుచుకురా, వచ్చి నాకు సాష్టాంగ పడకపోయాడో కంఠం నరికేస్తానని చెప్పు అన్నది. రాజోద్యోగి కంగారు పడుతూ రాజభవనానికి వెళ్ళి తాను కన్నది విన్నది రాజుగారికి నివేదించుకున్నాడు. రాజుగారు అతడి మాటలు నమ్మలేదు. ఎలా నమ్ముతాడు? పైపెచ్చు ఆయనకు ఉద్యోగి పైన కోపం కూడా వచ్చింది. రాజోద్యోగి రాజుగారి ఆగ్రహానికి వెరచి, నా మాట నమ్మకపోతే నా వెంట మరొకరిని పంపండి మహారాజా, నేను చెప్పింది నిజమని సాక్ష్యం ఉంటుంది అన్నాడు. సరే అలాగేనని రాజుగారు ఆ ఉద్యోగి వెంట మరొక ఉద్యోగిని కూడా పంపాడు. ఇద్దరూ కలిసి కొండెగాడి తల పడి ఉన్న చోటుకు వెళ్లారు. అది కదలలేదు, మెదలలేదు. సాక్ష్యం వెళ్ళిన ఉద్యోగి రాజుగారి వద్దకు తిరిగి వచ్చి, ఆ తలలో ప్రాణమే లేదు మహారాజా అన్నాడు. నరికేసిన తలలో ప్రాణం ఎలా ఉంటుంది? ఈ దుర్మార్గుడు నన్ను అవమానించే ఉద్దేశంతో ఆ తల నెపంగా పెట్టుకొని నన్ను నానా మాటలు అన్నాడు. వీడి తల కూడా తీసేయండి అన్నాడు రాజు. ఇకనేం, మొదటి రాజోద్యోగిని కూడా ప్రేతభూమికి తీసుకుపోయి శిరచ్ఛేదం చేసేశారు. వెంటనే తంపులమారి వాడి తల గట్టిగా నవ్వి, హాహా, తల తీసేస్తే నేను తంపులు పెట్టలేననుకున్నారేం అన్నది. రాజోద్యోగికి నిష్కారణంగా మరణశిక్ష పడిపోయింది. తంపులమారివాడు చచ్చి కూడా తన నైజం మానలేదు. జరిగిన దానికి రాజుగారు చాలా నొచ్చుకొని ఈ కొండెగాడి తలను ఇలా ఉండనివ్వడం క్షేమం కాదు, దీన్ని వెంటనే ఎక్కడైనా పాతేయండి అన్నాడు. కొండెగాడి తలను పాతేశారు. మర్నాటికి అక్కడ ఒక వింత చెట్టు పుట్టింది. అదే కొబ్బరి చెట్టు. అంతవరకు బర్మా వాళ్ళు కొబ్బరి చెట్టు ఎరగరు. అందుచేత వారు ఆ చెట్టుకి గోన్బిన్ అని పేరు పెట్టుకున్నారు. గోన్బిన్ అంటే కొండెగాడి చెట్టు అని అర్థం. ఇప్పుడు ఆ మాట అపభ్రంశమై ఓన్బిన్ అయ్యిందనుకోండి.
తాతయ్య ఈ కథ చెప్పి, మనం కొబ్బరికాయ పగలగొట్టేదాకా దాని పిలక ఊడదీయం. దేనికనుకుంటున్నారు? ఆ పిలక చాటున 2 కళ్ళు, ఒక చిన్న నోరు ఉంటాయి. కాయ కాయగా ఉండగానే ఆ పిలక ఊడదీశామో అది మనకు తంపులు పెట్టవచ్చు. అందుకే కొబ్బరికాయ కొట్టిందాకా దాని పిలక ఊడదీయరాదు అన్నాడు. అందుకు కాదు తాతయ్య, పిలక ఉంటే కొబ్బరికాయ కొట్టడానికి వీలని ఊడదీయం అన్నాడు బుల్లివాడు. ఏడ్చావు వెధవా, నాకన్నా నీకెక్కువ తెలుసురా అంటూ తాతయ్య బుల్లివాణ్ణి కొట్టబోయినట్టు నటించాడు. బుల్లివాడు పెద్దగా నవ్వుతూ పారిపోయాడు.